ఫ్రెండ్స్, మామూలుగా తుఫాన్, బీభత్సం ఇలాంటివి చాలా మనం వింటూ ఉంటాం. ఓకే. అయితే ఇటీవల పంజాబ్ ఇంటర్ స్టేట్ వన్‌డే టోర్నీలో ఉదయ్ సహారన్ అనే వ్యక్తి 5 ఇన్నింగ్స్‌లో 150 స్ట్రైక్ రేట్‌తో, అంటే నార్మల్‌గా 150 అలాగా 600 పరుగులకు పైగా సాధించాడు. ఇందులో 2 డబుల్ సెంచరీతో పాటు ఒక సెంచరీ ఉంది అనమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే సెమీఫైనల్లో ఫతేగఢ్ పై 163 పరుగులు చేసిన అతడు ఫైనల్లో మరింత రెచ్చిపోయాడు. ఏకంగా 34 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అజేయమైన డబుల్ సెంచరీ బాది బంటిండా జట్టును ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఓపెనర్ గా బరిలోకి దిగి ఒత్తిడిని జయిస్తూ భారీ స్కోర్లు సాధించిన సత్తా ఉన్న ఆటగాడుగా నిరూపించుకున్నాడు. అద్భుతమైన టెక్నిక్, క్రీజ్ లో నిలదొక్కునే ఓపిక అతడి సొంతం. ఈ ప్రదర్శనతో అతను ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీ రాడార్ లోకి వచ్చేశాడు. భారత అండర్-19 జట్టుకు 2024 ప్రపంచ కప్ లో కెప్టెన్ గా వ్యవహరించిన ఉదయ్ సహారన్ చిన్న వయసు నుంచి అద్భుతమైన నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు. అయితే అయితే ప్రస్తుతం భారత ఓపెనర్ గా అతన్ని 10 ఫ్రాంచైజీలు ఎదురు చూస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఇతన్ని దక్కించుకునే ప్రయత్నం చాలా తీవ్రంగా చేస్తుంది. ఢిల్లీ జట్టుకు నమ్మకమైన భారత ఓపెనర్ అవసరం. ఉదయ్ వస్తే విదేశీ ఆటగాళ్లపై ఆధారపడే పరిస్థితి తప్పుతుంది. అలాగే యువ ఆటగాళ్లను ప్రోత్సహించే ముంబై కూడా పగడ్బందీ వ్యూహంతో అతన్ని టార్గెట్ చేస్తుంది. కేకేఆర్ వ్యూహం ఏంటి అంటే వేలంలో కోట్ల వర్షం కురిపించాలి అనేసి. రాయల్ రాయల్ ఫ్రాంచైజీ ఇతడికి 4.5 లక్షలు కొనుగోలు చేసింది. దేశవాళీ క్రికెట్లో ఈ రేంజ్ ప్రదర్శన చేస్తున్న ఈ పంజాబ్ బ్యాటర్ కోసం రాబోయే ఐపీఎల్ వేలంలో ఈ 3 ఫ్రాంచైజీలు చాలా తీవ్రంగా పోటీ పడుతున్నాయి. అయితే జరిగితే అతడి ధర కోట్ల రూపాయలకు చేరుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.